హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు నేను మీకు పెసరపప్పు కిచిడి ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా మనకు కావాల్సిన రైస్ 2 డబ్బాల బియ్యానికి 1 డబ్బు పెసరపప్పు ద్వారగా వేగించి ఆ బియ్యంలో వేసేసి బాగా కడిగేసి పక్కన నానబెట్టుకోవాలండి. పొయ్యి మీద ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకొని కొద్దిగా డాల్డా వేసుకొని యాలకులు, లవంగాలు, చెక్క వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత కొద్దిగా టమాటా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత మనకు కావాల్సినంత 1కి 2 చొప్పున ఎసరు పోసుకోవాలి. బాగా మెత్తగా కావాలనుకునేవాళ్ళు, లేదంటే కొంచెం తగ్గించుకోవాలి. వాటర్ తగ్గించుకొని 1కి 1.5 కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, యాలకులు, లవంగాలు, చెక్క అన్నీ బాగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకొని వాటర్ మరిగిన తర్వాత ఉప్పు వేసుకొని ఈ ముందుగా నానబెట్టుకుని